నువ్వు భలే తమాషాగా మాట్లాడతావు అమ్మా. బయట ఇంత ఎండగా ఉంది. ఇంత ఎండలో ఎలా బయటికి వెళ్తాం? ఇంత ఎండలో బయటికి వెళ్లి పని చేయడం మా వల్ల కాదు. రాణి తన కొడుకులతో మాట్లాడుతూ ఉండగా వారి ఇంటి తలుపుని ఎవరో తట్టిన శబ్దం వచ్చింది. బాబు సోను, కాస్త వెళ్ళి చూడు ఎవరొచ్చారో. అరే అమ్మా, నువ్వే వెళ్ళి చూడు. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. నా వల్ల కాదు. అయినా కూడా మీరు చెప్పే నీతులు విని నా మూడంతా పాడైపోయింది. కొడుకు మాటలు విని రాణి పిచ్చుక బాధగా తలుపు వద్దకు వెళ్ళింది. చూస్తే ఎదురుగా మిట్టూ పిన్ని నిలబడి ఉంది. అరే మిట్టు పిన్ని, ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? అరే తల్లి, ఏం చెప్పను. 2 రోజులుగా చాలా నీరసంగా ఉంది. గింజల కోసం బయటకు కూడా వెళ్ళలేకపోయాను. ఇంకా ఈ ఆకలి తట్టుకోలేక నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందేమో చూద్దామనొచ్చాను. నా ఆకలి తీరుతుందని అనుకున్నాను. అరే పిన్ని, నువ్వు కూర్చో. నేనిప్పుడే తాజా నేరేడు పండ్లు తెచ్చాను. అందులో నుండి నీకు కూడా కొన్ని తీసుకొస్తాను. నీకు నచ్చుతాయి.